నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం పలువురు వైకాపా నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. గంగవరం మండలం గండ్రాజుపల్లి పంచాయతీ ఉగిని గ్రామం మరియు కీలపల్లి గ్రామ పంచాయతీకి చెందిన జేఆర్ కొత్తపల్లి గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ వెంకటేగౌడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ ల్యాండింగ్ కు సంబంధించిన పనులను పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెంకటేగౌడ పరిశీలించారు. ఈరోజు సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలరు, పాతపేటలోనే బాలాజీ అంటే అందరికి సుపరిచితులు. ఆయన ఈరోజు ఒక అమరన్న గారి పైన అభిమానంతో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పైన ఆకాంక్షిస్తూ పలమనేరు పట్టణ మాజీ కౌన్సిలర్ మరియు ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు ఏరుగుత్తి బాలాజీతో పాటు గంగవరం మండలం ఉల్లిగుంటకు చెందిన నాగిరెడ్డి తదితరులు ఆయన సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని అన్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పుకోవడం తప్ప వారికి చేసింది ఏమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఎన్నో అభివృద్ధి పనులను ఆపేశారని, వాటిని ఎందుకు చేపట్టలేదో ప్రజలకు వివరించాలని అన్నారు. ఇక ఎమ్మెల్యే అప్పట్లో గుప్పించిన ఒక్క హామీనైనా నెరవేర్చారా అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. ఓవైపు సంక్షేమ పథకాలను, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిగా పక్కకు నెట్టి తిరిగి ఈ ఎన్నికలలో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారా అంటూ నిలదీశారు. ఏదేమైనా రేపు జరగనున్న జగన్ పర్యటనలో నియోజకవర్గ ప్రజలకు గతంలో ఆపేసిన పనులపై, గుప్పించిన హామీలపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలా కాకుండా ఈ ఎన్నికలలోనూ నయవంచనతో పబ్బం గడుపుకోవాలనుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. అమరన్నని గెలిపించి మంత్రిగా చూడాలన్నదే నా యొక్క ఆకాంక్ష. దానికి ఏం చేయాలన్నా నా కృషితో టౌన్లో కానీ బయట కానీ తిరిగి అమరన్ని గెలిపించి అమరన్నని పలమనేరు యొక్క నియోజకవర్గం నుంచి మంత్రివర్గంగా తిరిగి పలమనేరుకి వచ్చి పలమనేరుని ఉన్నత స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మొదటి దశలోకి తీసుకురావాలని కోరుకుంటే ఈ అవకాశం ఇచ్చిన అమరన్నకి సుదీర్ఘకాలం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఏరుగుత్తి బాలాజీ తెలుగుదేశం పార్టీలోకి రావడం, ఎప్పటి నుంచో కూడా కాంగ్రెస్ పార్టీలో, ఆయన చిన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండడం, ఆ తర్వాత కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషం. ఆయన మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ అందరం కూడా కలిసి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి అందరూ కలిసి పనిచేయాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ, ముఖ్యంగా పలమనేరు నియోజకవర్గానికి సంబంధించి రేపు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రచార కార్యక్రమంలోకి రాబోతూ ఉన్నారు. ఒకసారి గత ఎన్నికలప్పుడు వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారనేది కూడా ఒకసారి ప్రజలకు చెప్పమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా హామీలు ఇచ్చారు. శాసనసభ్యులు మాట్లాడిన మాటలు ఉన్నాయి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు ఉన్నాయి. వాటన్నిటినీ ఏ మేరకు ఈ నియోజకవర్గంలో పూర్తి చేశారో చెప్పాలా, ఈ నియోజకవర్గ ప్రజలకు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యంగా గత ప్రభుత్వంలో నేను మంత్రిగా, శాసనసభ్యుడిగా శాంక్షన్ చేసినటువంటి కార్యక్రమాలు ఎందుకు ఆపివేశారు అనేది కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఆయన పైన ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు మారచ్చు కానీ పనులు ఆపేయాల్సిన అవసరం లేదు. అంటే ప్రభుత్వాల కోసం పనులు చేయరు కానీ ప్రజల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయి, నాయకులు పనిచేస్తారు. ఏ నాయకుడు పనిచేసినా చేసిన పనులు అర్థవంతంగా ఎందుకు ఈ నియోజకవర్గంలో ఇన్ని పనులు ఆపాలని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఆయన వచ్చే మీటింగ్ పక్కనే ఎప్పటి నుంచినో పలమనేరు పట్టణ ప్రజలందరూ కూడా ఒక కళాక్షేత్రం కావాలన్నారు. ఆ కళాక్షేత్రానికి కూడా డబ్బులు శాంక్షన్ చేసాం, ఇంకా కూడా ఫోర్స్లోనే ఉంది. అది కూడా ఆపేస్తే దాన్ని కనీసం ఎందుకు ఆపామో అక్కడ శాసనసభ్యుడు సమాధానం చెప్పాలా, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలా. గంగన సిరీస్ గురించి గత ఎన్నికల్లో మాట్లాడారు. ఈరోజు గంగన సిరీస్ పైన ఏం చేశారు? గత ఎన్నికల్లో మేమేదైతే ఫారెస్ట్ క్లియరెన్స్, స్టేజ్ 1 క్లియరెన్స్ కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ చేసి దానికి కావాల్సినటువంటి ఆ ల్యాండ్ కాంపెన్సేషన్ కూడా రెడీ చేసి డబ్బులు కూడా ఆర్డీఓ అకౌంట్లో వేయడం జరిగింది.
ఈ రోజు దాకా దానిపైన ఏమాత్రం ఊసే లేకుండా ఎందుకు ఆపారో కూడా దానికి కూడా సమాధానం చెప్పాలా. ఈ యొక్క హెడ్ క్వార్టర్లోనే, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోనే మైనారిటీస్కి సంబంధించి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఈరోజు అంబేద్కర్ భవన్ దాదాపు ₹1 కోటి శాంక్షన్ చేసి అయిపోయింది. అదేవిధంగా మైనారిటీలకు ₹1 కోటి పిల్లర్లు వేసి అది ఆపేశారు. బీసీలకు ఒక ల్యాండ్ అలాట్ చేసి ఒక వాల్యుబుల్ ల్యాండ్ ఇచ్చి ₹50 లక్షల దాన్ని శాంక్షన్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేశారు. ఈరోజు కాపులకు సంబంధించినటువంటి కాపు భవన్ ₹25 లక్షల దాన్ని శాంక్షన్ చేస్తే దాన్ని కూడా ఆపేశారు. అంటే అన్ని కులాలకు వర్గాలకు నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా ఎస్టీ అని మాట్లాడే ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గంలో నీ ఎస్సీ, నీ బీసీ, నీ మైనారిటీలకి ఏం సమాధానం చెప్పాలో చెప్పమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. రోడ్లకు సంబంధించి కూడా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద మీరు ఇచ్చింది కాదు, నేను మంత్రిగా ఏషియన్ బ్యాంక్ నుంచి తెచ్చినటువంటి డబ్బు, దాన్ని కూడా రోడ్లు ఈ రోజు దాకా 6 సంవత్సరాలకు ముందు టెండర్ అయితే ఈ రోజు దాకా కూడా ఆ రోడ్లు పూర్తి చేయకుండా చేసినటువంటి వాళ్ళకు పేమెంట్లు ఇవ్వకుండా ఇంకా అది ఎట్లనే టెండర్స్ ఫోర్స్లో ఉంటే ముఖ్యమంత్రిగా మీరేం చేస్తున్నారో, ఇక్కడ శాసనసభ్యులుగా ఆయన ఏం చేస్తున్నారో ఈ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మీ పైన ఉంది. గత ప్రభుత్వంలోనే ఈ ప్రాంతంలో ఉండే యువకులందరికీ కూడా ఏదైతే 4 రోడ్లలో ఉండేటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో తీసుకొచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఈరోజు ఇదే పొలంనేరులో తీసుకొచ్చినటువంటి ఆటో నగర్కి సంబంధించి అక్కడ తయారు చేసినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, వాటిని తప్పించి మీరు ఏమైనా ఈ రోజు దాకా ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్, చిన్న ఇండస్ట్రీ అది తప్పించి ఏమైనా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఎందుకు ఈ పొలంనేరు నియోజకవర్గంలో మీరు అది చేయలేకపోయారో ఈ నియోజకవర్గ ప్రజలకు ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది. ఇంకొక పక్క రైతాంగం కోసం ఇక్కడ సెరికల్చర్ రైతులు ఉన్నారు. సెరికల్చర్ రైతు గత 5 సంవత్సరాలుగా సబ్సిడీ ఏదైతే ఇన్సెంటివ్ ఇస్తున్నామో ₹50, ఆ ఇన్సెంటివ్ 5 సంవత్సరాలుగా ఆపేశారు. అంటే ప్రతి ఇంటి పైన 1 లక్ష నుంచి 3 లక్షలు 4 లక్షల దాకా ప్రతి ఇంటికి బాకీ ఉన్నారు. మీరు సెరికల్చర్ చేసే ప్రతి ఇంటికి ప్రభుత్వం బాకీ ఉంది. ఆ బాకీ మీరు ఎప్పుడు తీరుస్తారు? ఎందుకు 5 ఏళ్ళు ఆ రైతులను బాకీ పెట్టారో ఆ రైతులకు కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మీ పైన ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అన్ని రకాలుగా నియోజకవర్గంలో ఈ వీకోట్లో ఏదైతే డిగ్రీ కాలేజ్ తెచ్చావు, ఎప్పటి నుంచో డిగ్రీ కాలేజ్ ఉంది. నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేసి ఇస్తే దాన్ని ఎందుకు నడపలేకపోతున్నారో దానిపైన కూడా సమాధానం చెప్పాలా. అసలు పొలంనేరు టౌన్లో ఎప్పటి నుంచో మనకు మార్కెట్ ఉంది. ఆ మార్కెట్లోకి రావాలంటే రైతులు ట్రాఫిక్ ఇబ్బందులు, రకరకాలైనటువంటి ఇబ్బందులు, అక్కడికి వస్తే మామూలుగా బయట మార్కెట్ బయట లోపల రద్దీ ఉంటే సపరేట్గా ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఫెసిలిటీ తెద్దాం పొలంనేరుకు. ఎందుకంటే 2 రాష్ట్రాలకు మధ్య ఉండేటువంటి 3 రాష్ట్రాలకు మధ్య ఉండేటువంటి ప్రాంతం ఇది. ఒక మంచి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తీసుకొస్తే రైతులు అందరికీ కూడా హైవే పక్కనే ఉపయోగం ఉంటుందని అక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఏదైతే అనిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఉండి క్యాటిల్ ఫామ్కి సంబంధించిన ల్యాండ్ అసలు అలినేషనే చేయడానికి లేదు. క్యాబినెట్లో పెట్టి దాన్ని ల్యాండ్ 33 ఎకరాలు తీసి దాన్ని ఇస్తే దాన్ని ఈరోజు ఎక్కడుందో అక్కడే ఉంది. అది రైతులకు, వ్యాపారస్తులకు, రైతులు పండించే పంటలకు మీరు ఏమాత్రం వాళ్ళపైన దృష్టి పెట్టుకొని చేస్తున్నారో ఆ రైతులకు కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పైన, శాసనసభ్యుల పైన ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మైనారిటీల గురించి మాట్లాడితే చదువుల గురించి మీరు ఏం చేశారు? అసలు ఎడ్యుకేషన్ నేనేదో నాడు నేడు దాన్ని పెట్టినా, దీనికి రంగు కొట్టినా, దీనికి కింద ఫ్లోరింగ్ వేసినానంటే స్కూళ్ళన్నీ మూసేస్తున్నారు. ఈరోజు రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు తీసుకొస్తే ఇక్కడ బీసీలకు ఒక పెద్ద రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ల్యాండ్ అలాట్ చేసి దానికి సంబంధించినటువంటి ₹16 కోట్ల డబ్బుతో జీవో తీసుకొచ్చి పెడితే ఈ రోజు దాకా కూడా రాయలపేటలో ఉండేదాన్ని ఇంకో ఊరికి మారుస్తారు, కానీ దాన్ని ఎక్కడ కట్టే పరిస్థితి లేదు. వీకోట్లో మైనారిటీకి సంబంధించిన అమ్మాయిలకు సంబంధించి ఒక రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల తీస్తే దాన్ని కూడా ఈ నియోజకవర్గంలో లేకుండా ఎక్కడో చిత్తూరులో ఒక మారుమూల ఎవరికి తెలియదు, అక్కడెక్కడో ఒక రెంటెడ్ బిల్డింగ్లో దాన్ని నడుపుతూ ఉన్నారు. అంటే ఇంకా అది ఫోర్స్లోనే ఉంది, దాన్ని క్యాన్సిల్ చేయలేక అది ఫోర్స్లోనే ఉంది, ఇది ఫోర్స్లోనే ఉంది. రెంటెడ్ బిల్డింగ్లో నడుపుతూ ఉంటే దానికి ల్యాండ్ అలాట్ చేయించా నేనే, ల్యాండ్ కూడా ఉంది. దాన్ని పట్టాలు చేసుకునేదానికి ప్రయత్నం చేస్తే కలెక్టర్ దగ్గర అడ్డపడి పట్టాలు కానీయకుండా చేశాం.
దానికి సంబంధించినటువంటి డబ్బు కూడా ఫోర్స్లో ఉంది, జీవో కరెక్ట్గా ఉంది. అది కూడా మైనారిటీల మీద ప్రేమ ఉంటే ఎందుకు ఆ వీకోట్లో ఆ కార్యక్రమం చేయలేదో దానికి కూడా సమాధానం చెప్పాలి. వీకోట్లో మొత్తం కూడా వెజిటబుల్ మార్కెటింగ్ చేసేటువంటి రైతాంగం ఉన్నారు. అక్కడ వాళ్లకు ఒక కోల్డ్ స్టోరేజ్ కావాలని కోల్డ్ స్టోరేజ్ శాంక్షన్ చేసి తెస్తే దాన్ని కోల్డ్ స్టోరేజ్ ఫౌండేషన్ అయిపోయినాయి, పిల్లర్స్ కూడా పూర్తయినాయి. 5 సంవత్సరాలు అయింది ఆ పనులు నిలబెట్టేసి. ఈ రోజు దాకా ఆ కోల్డ్ స్టోరేజ్ పని చేసిన వాడికి కనీసం ₹1 బిల్లు ఇవ్వకుండా, ఆ కోల్డ్ స్టోరేజ్ కంప్లీట్ చేయకుండా, రైతులకు ఉపయోగపరంగా లేకుండా ఉంటే ఈ ముఖ్యమంత్రికి ఏం ప్రేమ ఉందని రైతుల్లో వచ్చి ఈరోజు పొలంనేరుకు వచ్చి మాట్లాడతారు నాకు అర్థం కాల. అదే శాసనసభ్యులు ఏం ప్రేమ ఉందని ఈరోజు వచ్చి ముఖ్యమంత్రితో సమాధానం చెప్పాలనేది అనుకుంటాడో నాకు అర్థం కాల. అంటే రైతులకు న్యాయం చేయాల, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు న్యాయం చేయాల, మరి అన్ని కులాలకు వర్గాలకు ఈరోజు ఏమి ఈ నియోజకవర్గంలో అసలు మీరు చేసింది ఏంది? బైరెడ్డిపల్లికి చూస్తే కైకల్ రిజర్వాయర్ టెండర్లు కంప్లీట్ చేశారు, ఫౌండేషన్ ఉన్నాయి, ల్యాండ్ అలాట్ చేసాం. అసలు ఆ ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించినటువంటి పేమెంట్ కూడా ఇచ్చేసాం రైతులకు. ఏదైతే ల్యాండ్ పూల్ చేసామో దానికి సంబంధించినటువంటి పేమెంట్ కూడా ఆర్టీఓ నుంచి క్లియరెన్స్ ఇచ్చేసాం. మరి అన్నీ చేసి టెండర్స్ అయిపోతే దాన్ని ఎందుకు ఆపేసావు? కైకల్ రిజర్వాయర్ను 2 మండలాలకు సంబంధించి త్రాగునీరు సాగునీరుకు ఉపయోగపడేదాన్ని ఈరోజు దాన్ని ఏమి ఈ రోజు దాకా చేసే పరిస్థితిలో. ఈడ మన నియోజకవర్గంలో పోయేటువంటి హంద్రీనేమా 5 సంవత్సరాలకు ముందు నీళ్ళు వేస్తే 5 ఏళ్ళు నిద్రపోయి మొన్న ఒక రోజు మాత్రం నీళ్లు బారిచ్చేసి మళ్ళీ నీ గేట్లు ఎత్తుకొని వెళ్ళిపోతే అసలు ఈ నియోజకవర్గం పైన ఈ ప్రాంతం పైన ఏం ప్రేమ ఉంది జగన్ రెడ్డికి? ఏం ప్రేమ ఉందని ఈరోజు మళ్ళీ వచ్చి నియోజకవర్గంలో నాకు ఓట్లు వేయమని అడిగేటువంటి హక్కు మీకుంది. ఏమి ప్రేమ ఉందని ఈ శాసనసభ్యుడు ఇన్ని పనులు ఆపేసి ఇన్ని పనులు క్యాన్సిల్ చేసి ఈరోజు ఈజీఎస్లో పనులు క్యాన్సిల్ చేశారు, ఎస్సీ యాక్షన్లో క్యాన్సిల్ చేశారు, ఎస్టీ యాక్షన్లో క్యాన్సిల్ చేశారు. మరి అన్ని రకాలైనటువంటి ఫండ్స్ ఏదైతే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తెచ్చిన ఫండ్స్ కానీ అన్ని ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా క్యాన్సిల్ చేసేసి ఈరోజు మీరు ఈ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలా. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసింది ఇంకొక ప్రభుత్వంలో క్యాన్సిల్ చేయాలా, చేయకూడదు అన్న చట్టం ఉందా? ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? ఏ ప్రభుత్వం చేసినా పనులు మధ్యలో ఆపేసి అక్కడికక్కడే ఒక పైశాసికమైనటువంటి ఆనందం తప్పించి దానివల్ల ఈ నియోజకవర్గ ప్రజలకి ఏం జరుగుతుంది, అసలు ముఖ్యమంత్రిగా మీకేం జరుగుతుంది, శాసనసభ్యులుగా ఆయనకేం జరుగుతుంది? పనులు తెచ్చితే ఎవరు చేసినా ముఖ్యమంత్రే కదా టెంకాయ కొట్టుకుంటాడు, ముఖ్యమంత్రే కదా బోర్డు వేసుకుంటాడు. నేనేమి ఓడిపోయిన ఎమ్మెల్యేని నేను శాసనసభ్యుడిగా ఓడిపోయిన తర్వాత నేను వచ్చి అడేమి టెంకాయ కొట్టేది లేదు, నేను వచ్చే నా బోర్డు అయితే నా పేరు అయితే వేసేది లేదు. వేసేది మీ ముఖ్యమంత్రి పేరు వేస్తారు, మీ ఎంపీనో మీ ఎమ్మెల్యేనో లోకల్గా ఉండే మీ నాయకులు మీ పేర్లు వేసుకుంటాను. నేను వేసిన కూడా పేర్లు మీరే కదా వేసుకున్నారు. రోజు జగమట్లకు రోడ్డు వేసిన నేను వేసేసిన తర్వాత కూడా మీరు పేర్లు వేసుకుంటారు కదా. నేనేమన్నా కాదంటున్నా లేదా పోయి పట్టపగలు కొడుతున్నా. మళ్ళీ వేసేది నేను చేసిన పనులకు మీరే కదా పేర్లు వేసుకుంటారు. ఆ పేర్లు వేసుకునేదానికి కూడా మీకు అవకాశం లేకుండా క్యాన్సిల్ చేస్తే ఈ నియోజకవర్గ ప్రజల పైన మీకు ఏమి ప్రేమ ఉందో జగన్ రెడ్డి ఫస్ట్ అది చెప్పాలి. ఈ నియోజకవర్గం నడిపొడ్డులా టవర్ క్లాక్ దగ్గర మాట్లాడేటప్పుడు నాకు ఇంత ప్రేమ కారిపోతూ ఉంది పొలంనేరు నియోజకవర్గం పైన, కారిపోతూ ఉంది, పట్టుకోండి అని రావాలి. ఏం కారిపోతూ ఉంది? ఇన్ని క్యాన్సిల్ చేసినాడు, రైతులకు అన్ని నష్టాలు చేసి ఇన్ని పనులు ఆపేసి ఈరోజు పొలంనేరు పట్టణంలో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ 55 crores అదన్నీ కూడా ఫోర్స్లో తెచ్చి రెడీగా ఉంది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో. దాన్ని నువ్వు కంటిన్యూ చేసుకోవచ్చు కదా. కంటిన్యూ చేసుకుంటే ఈరోజు పొలంనేరు మున్సిపాలిటీలో నాకు ఈ రోడ్డు కావాలా, నాకు ఈ కాలువ కావాలా, నాకు ఈ సిమెంట్ రోడ్డు కావాలా అని అడిగేవాడే ఉండిండాడు కదా. ఇంకొక 20 సంవత్సరాలు పొలంనేరు నియోజకవర్గంలో ఎక్స్టెన్షన్ ఏరియాస్లో కూడా నాకు ఈ పని కావాలని ఒక్కడు కూడా అడిగే పరిస్థితి లేకుండా నేను ప్రోగ్రామ్ తయారు చేసి పెట్టాను. దాన్ని కూడా వాడుకోలేదు, మీరే వాడుకొని నీ పేరే వేసుకోండి. ఎవరన్నా వద్దన్నారా? ఎందుకు చేయలేకపోయావు? చేతగా చేయలేకపోయావా? లేదు నియోజకవర్గ ప్రజలపైన కోపమా ఏందనేది నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పి మళ్ళీ మాట్లాడమని చెప్పి కోరుకుంటున్నాను. ఆనందన్న కొంచెం వెనకరా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ ల్యాండింగ్ కు సంబంధించిన పనులను పొలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెంకటేగౌడ పరిశీలించారు.
ఆరేదంతా అవసరం లేదు. ఈ నెల 13వ తేదీ జరగబోయే ఎన్నికల ప్రచార భాగంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు అనగా 4వ తేదీ మధ్యాహ్నం 12:30 పొలంనేరుకు విచ్చేయుచున్నారు. మనం ఈ ఎలిఫెంట్ పరిసర ప్రాంతంలో ఉన్నాం. ఎలిఫెంట్ కూడా అంతా రెడీ అయింది. రేపు మధ్యాహ్నం 12:30కి ల్యాండ్ అయ్యి 12:45కి మన సభ దగ్గరకు వస్తారు. 12:45 నుంచి 12:45 నుంచి 1 గంట 45 నిమిషాల వరకు ముఖ్యమంత్రి గారు మీటింగ్లో పాల్గొంటారు. అనంతరం 2 గంటలకు మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరి ఇంకొకటి కార్యక్రమానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార భాగంలో విచ్చేయుచున్నారో పలమనేరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా విచ్చేసి సభను విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా రేపు జరగబోయే సభలో వేలాది మంది ఎన్నడూ లేనటువంటి సభను రేపు మనం పలమనేరులో చూడబోతూ ఉన్నాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, లీడర్లకు, ఉన్నటువంటి ముఖ్య సోషల్ మీడియా మిత్రులకు, యువతకు అందరికీ నేను తెలియజేయడం ఏమనగా ఈ సభ కోసం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా విచ్చేస్తున్నారో వారిని ఏ ఇబ్బందులు లేకుండా, ఎక్కడ తోపులాటలు లేకుండా వాళ్ళకు కావాల్సినటువంటి వసతులు, మంచినీళ్ళు కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ వాళ్ళకు అందించి మళ్ళీ వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళేదాకా మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలని మనస్ఫూర్తిగా అందరినీ కూడా నేను అభినందించి కోరుకుంటా ఉన్నాను. గ్రామాల్లోని ప్రతి ఇంటి గడపలకు వెళ్లి జగనన్న ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి వివరిస్తూ మళ్లీ ఇలాంటి సంక్షేమం ప్రతి ఒక్కరికి అందాలన్నా జగనన్నను మళ్లీ మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఎమ్మెల్యే వెంకటేగౌడ తెలిపారు. వైఎస్ఆర్సీపీ పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను 2019 ఎన్నికల్లో ఆదరించినట్లు 2024 మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి ఆశీర్వదించాలని ప్రజలను ఈ సందర్భంగా ఆయన కోరారు.
చూడండి అందరూ చేయండి ఫోటోలు ఓకే సార్ బాబు 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 తిరిగినా ఇట్లా వీనేమో చేస్తాడు ఏదైనా ఉంటే కూడా మనసులో పెట్టుకోవాలి జరిగితే కూడా ఏం లేదు ఇప్పుడు పరిగెత్తరానే పరిగెత్తరా